శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి వరకు మనం ఈ వసంత ఋతువు వచ్చి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజుకి వేట మీద మనసు మళ్ళింది. వేటకని వెళ్లారు. ఆ వేటకు వెళ్ళిన తర్వాత ఆ వేటలో పడిపోయి ఆయన రాజ్యాన్ని అన్నిటిని కూడా మర్చిపోయారట. అంతగా అందులో ఆ క్రీడని అంతగా ఆయన ఇష్టపడుతున్నారు. అయితే ఈరోజు ఏం జరిగిందో మనం తెలుసుకోబోతున్నాం కదా! అతడు ఒకనాడు అడవిలో ఒక దుప్పిని వెంబడించడం మొదలుపెట్టాట. సేవక జనం కంటపడకుండా నురగలు గక్కుతున్న గుర్రంపై దౌడు తీసి మునిజనులు సేవించే తామసా నదిని చేరుకున్నాడతను. ఆ నదిలో కుండను ముంచుతున్న ఒక పెద్ద బుడబుడ బుడవని శబ్దం వినబడింది ఆయనకి. అది గజబృంహితం అనుకుని, అంటే అడవి ఏనుగు చేసే శబ్దం అనుకుని అతడు ఆ వైపు శబ్దవేధి శరాన్ని ప్రయోగించాడు. నిజానికి ఆ పని రాజు చెయ్యాల్సింది కాదు. యుద్ధంలో తప్ప గజవధ చెయ్యకూడదు మామూలుగా రాజులు. అయినా దశరథుడు మర్యాద మీరి ప్రవర్తించాడు మరి. పండితులు సైతం రజోగుణం పైకున్నప్పుడు తప్పుదారిలో అడుగు పెడతారు కదా! అదిగో ఆ రకంగానే ఈయన కూడా తనకి ఆ వేట మీదున్న ఆసక్తితోటి తాను ఏం చేయకూడదు అన్నది కూడాను మర్చిపోయారు. వెంటనే అట్నుంచి హా! నాన్న అనే ఆక్రందన వినిపించిందట. రాజు విషతగ్రస్తుడై ప్రబ్బలి తీవ పొదల నుండి బయటికి వచ్చి ఆ శబ్దానికి కారణం అన్వేషిస్తూ వెళ్ళాట. అక్కడ కుండ చేపట్టి బాణవిద్ధుడై పడి ఉన్న ఒక మునికుమారుణ్ణి చూశాడు. దుఃఖం వల్ల ఆ భూపాలుడు కూడా శల్యం గుచ్చుకున్న వాళ్ళలాగా అయిపోయాట. అంటే తనకే బాణం తగిలిందా అన్నట్టుగా విలవిల్లాడిపోయాడు. అంత చిన్న కుర్రవాడు అక్కడ మునికుర్రాడు కనబడేసరికల్లా. ఆ దశరథుడు గుర్రం నుండి దిగి అతణ్ణి నువ్వు ఎవరివి అని అడిగాట. జలకుంభంపై శరీరం ఊనుకుని ఉన్న ఆ మునిసుతుడు త్రోటుపడుతున్న మాటలతోటి తాను విజయరుతుడైన ఒక తపస్వి కుమారుడినని చెప్పాడు. తండ్రి వద్దకు తన్ను చేర్చమని అతడు రాజుని అర్థించాడు. బాణం తీసివేయకుండానే నృపుడు అతన్ని అంధులైన తల్లిదండ్రుల వద్దకి తీసుకుని వెళ్ళాడు. వారి ఏకైక పుత్రుని పట్ల గజభ్రాంతితో తాను కావించిన తప్పిదాన్ని తెలియజేశాట. ఆ వృద్ధ దంపతులు ఎంతగానో విలపించారు. వారి అనుమతితోటి రాజు ఆ మునిపుత్రుని హృదయం నుండి వాడిములికి గలిగిన ఆ బాణాన్ని వెలికి తీశాడు. వెంటనే ఆ బిడ్డ చనిపోయాడు. ఆ వృద్ధ తపస్వి చేతపట్టిన కన్నీటితోనే, ఓ రాజా, నీవు కూడా నా మాదిరే వార్ధాక్యంలో పుత్రశోకంతోటి మరణిస్తావు అంటూ దశరథుడిని శపించాడు. తోక దొక్కిన పిదప కాటు వేసిన కాలసర్పంలా ఉన్న ఆ జడధారితోటి ప్రథమాపరాధి అయిన దశరథుడు ఇలా అన్నాడు: భగవాన్, పుత్రముఖ పద్మం దర్శనానికి నోచుకొని నాకు మీరిచ్చిన ఈ శాపం ఒక విధంగా వరమే. రగులుతున్న అగ్ని దున్నవలసిన పొలాన్ని కాల్చిన విత్తనాలు మొలకెత్తడానికి అనువుగా చేస్తుంది కదా! నిర్దయుడు, వదార్హుడు అయిన వీడు ఇకప్పుడేం చెయ్యాలో సెలవివ్వండి అంటూ మోకరిల్లాట. ఆ వృద్ధముని మరణించిన పుత్రునితోటి భార్యా సమేతంగా అణుమరణం చెందడానికి నిశ్చయించుకున్నాడు. రగిలే చితిని ఏర్పాటు చేయమని రాజును అడిగాడు. ఇంతలో అక్కడికి చేరిన అనుచరుల ద్వారా వెంటనే దశరథుడు ఆ పని నెరవేర్చాడు. చేసిన పాపం వల్ల అతడు చింతతోటి ఉత్సాహం కోల్పోయాడు. బడవాగ్ని దాల్చిన సాగరంలాగా ఆత్మవినాశ కారణమైన శాపం వహించిన వాడై అతడు పురికి మరలి వచ్చాడు అంటూ దశరథుడు ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడు అన్నదాన్ని మనక ఇందులో చెప్పుకొచ్చాడనమాట. అంటే అకారణంగా గజాన్ని చంపకూడదు అన్న ఒక విషయం చెప్పారు. యుద్ధంలో తప్పితే గజాన్ని చంపకూడదని ఒక విషయాన్ని చెప్పారు. రెండవది, శబ్దవేరి అన్నది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు అన్నది కూడాను ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే మూడవది, తనకిచ్చిన శాపం తనకి వరాన్ని ఇచ్చి తర్వాత శాపంగా మారుతుంది అన్నది కూడా ఆయన తెలుసుకున్నాడనమాట. ఈ రకంగా దశరథ మహారాజు తన నగరానికి తిరిగొచ్చాడు. ఇంద్రతేజుడు, మహా ఐశ్వర్యవంతుడు అయిన దశరథుడు పిమ్మట కొంచెం తక్కువగా 10,000 సంవత్సరాలు రాజ్యపాలన కావించాడు. పితృణాన్ని తీర్చి పితృశోక తమస్సు వెంటనే తొలగించగల స్తుతుడనే జ్యోతి అతనికి లభించలేదు. అన్ని రోజుల్లో కూడా అతనికి పిల్లలు పుట్టలేదనమాట. మథనానికి ముందు రత్నాలు పొడసూపమని సముద్రునిలాగా ఉత్పత్తి కారణాన్ని ఆపేక్షిస్తూ సంతతికై ప్రతీక్షిస్తూ కొంతకాలం అతడు అలాగే ఉండిపోయాడు. సంతానం అభిలషిస్తున్న ఆ రాజు కొరకు ఋషశృంగాదులైన ఋత్విజులు నియతాత్ములై పుత్రకామేష్టిని ప్రారంభింపచేశారు అతని చేత. అదే సమయంలో రావణుని పీడకు గురి అయిన దేవతలు
వేసవిలో ఆతురులైన బాటసారులు ఛాయావృక్షాన్ని ఆశ్రయించినట్లుగా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు వాళ్ళు. సరిగ్గా వాళ్ళు సముద్రం చేరిన సమయానికే పురాణ పురుషుడు యోగనిద్రను త్యజించాడు. పెద్దల అభిముఖ్యం కలుగనున్న కార్యసిద్ధికి ఇది సూచకం కింద వాళ్ళకి గోచరించింది. అప్పుడు శ్రీహరి ఆదిశేషుని శరీరంపై ఆసీనుడై ఉన్నాడు. శేషుని పానమండలమందలి మణికాంతులతో తన శరీరం ప్రకాశిస్తూ ఉండగా ఆయన దేవతలకు కల్పించారు. పద్మంపై కూర్చున్న శ్రీదేవి ఒడి మీద ఒడ్డాణాన్ని దూకులంతో కప్పి అందుపై చిగుళ్ల వంటి చేతులు చాసింది. వాటి మీద భగవానుడు తన చరణాలను చాపి ఉన్నాడు. ఆయన కళ్ళు వికసించిన తెల్ల తామరలాగా ఉన్నాయట. అలంకరించిన పీతాంబరము బాలతాపాన్ని పోలి ఉంది అంటూ రాసరిన. యోగులకు సులభదర్శనుడైన ఆ దేవుడు పద్మనేత్రాలతోటి బాల తపవస్త్రంతోటి ఉదయం వేళ దర్శనీయమైన శరదృతువులోని దివసంలాగా ఉన్నాడు అంటూ అద్భుతమైన వర్ణన వేశారు ఇక్కడ కాళిదాస్ గారు. ఆయన విశాల వక్షస్థలంలో ధరించిన కౌస్తుభమణి శ్రీవత్సలాంఛనాన్ని తన కాంతి పుంజంతోటి అనురంజితం కావిస్తూ లక్ష్మీదేవికి విలాసదర్పణమై వెళసిల్లింది అన్నారు. దివ్యాలంకార శోభితులై కొమ్మల బోలిన బాహువులతోటి ఆయన జలమధ్యంలో ఆవిర్భవించిన అపర పారిజాతంలాగా ఉన్నాడు. అసురాంగణల చెక్కిలపైన గల మదరాగాన్ని మాయం చేసిన సజీవమైన ఆయుధాలు జయఘోషలతో ఆయన ఉపాసిస్తున్నాయి అంటూ రాశారు. వజ్రాయుధపు దెబ్బలు గుర్తులు గల గరుడు శేషునితో వైరం విడనాడి అంజలి ఘటించి వినీతుడై ఆ దేవుణ్ణి భజిస్తున్నాడు. ఆ యోగనిద్ర అవసాన కాలంలో భృగు మొదలైన మహర్షులు సుఖంగా శయనించారా అని ఆ పరమాత్మని అడిగారట. ప్రసన్న పావనాలైన చూడుకులతో ఆయన వారిని అనుగ్రహించారు. అసుర వినాశకుడైన ఆ మహావిష్ణువు అలా ఉండగా దేవతలు ఆయన ముందు మోకరిల్లారు. స్తవనీయుడు అవాంగ్మానస గోచరుడు అయిన మాధవుణ్ణి వాళ్ళు స్తుతించారు. మరి ఆ స్తుతి ఏంటో మనం చక్కగా రేపటి ఎపిసోడ్లో విందాం. ఎందుకు స్తుతించారు ఆయన్ని అన్నది కూడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.